తర్వాత ఏ పూజలు చేసినా ఏవి చేసినా కూడా సింపుల్గా చేయడానికి చూడండి. ఎక్కువ కంగారు పడి చేయొద్దు. సో ఆవేశపడి అసలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండడం కోసము మన శక్తి కొలది మనం ఎలాగ చేయాలనుకుంటున్నాము. సో మన ఇంట్లో కూడా మామూలుగా టైం కోసం కూడా ఆలోచించొద్దండి. సో ఇదే టైంకి చేయాలి, ఇలాగే చేయాలని కాదు. ఫస్ట్ పనులు మొదలు పెట్టడం అంటూ కరెక్ట్ టైంకి మొదలు పెట్టుకుంటే కొంచెం అటు ఇటు అయినా సరే కంగారు పడకుండా ప్రశాంతంగా చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇంట్లో పూజలు ఒక విధంగా ఉంటాయి, గుళ్ళో పూజలు ఒక విధంగా ఉంటుంది. వ్రతం చేసుకునేటప్పుడు ఒక నియమాలు ఉంటాయి. ఇలా అనుగుణంగా ప్రశాంతంగా ఆచరించండి. ఇంకా తులసి పూజ ద్వారలక్ష్మి పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో ఇలా దీపారాధన చేసుకొని ఫొటోస్కి చక్కగా పూలు అలంకరణ చేసుకొని అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెట్టుకొని ఇష్టమైన నైవేద్యాలన్నీ పెట్టుకొని చక్కగా ఇంకా ప్రతిరోజు పీఠం అయితే ప్రతిరోజు పూజ చేయండి. అంటే మామూలుగా అలంకరణ అయితే చేయను. ఇలాగ శుక్రవారము మంగళవారము పీట వేసి చక్కగా అమ్మవారికి ఇష్టమైనవి, లేదంటే శనివారం అయ్యవారికి ఇష్టమైనవి, లక్ష్మీనారాయణులకి ఇష్టమైన